సూర్య గారు నటించిన 'కంగవ' మూవీ మొదటి రోజు 'పుష్ప 1'కి సంబంధించిన కలెక్షన్ అయితే బ్రేక్ చేయడం జరిగిందా? సో అది తెలుసుకునే ముందు అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో మనం 'కంగవ' మూవీకి సంబంధించిన డైలీ కలెక్షన్ గురించి, అలాగే మీ ఫేవరెట్ సంబంధించిన డైలీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. 'కంగవ' మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత, అలాగే ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది, ఈ సినిమా రిలీజ్ కి ముందే తన బడ్జెట్ ని రికవరీ చేసుకుందా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. శివ గారి డైరెక్షన్ లో సూర్య గారు, బాబీ డియోల్ గారు, దిశ పటాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కంగవ'. సూర్య గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది. దాదాపు 350 కోట్లను అయితే ఈ సినిమాకి అయితే పెట్టడం జరిగింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా స్క్రీన్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమా తన బడ్జెట్ ని రికవరీ చేసుకుందా లేదా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా రైట్స్ ని అమ్మి ఎన్ని కోట్లను రికవరీ చేసుకుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజెస్ లో 'కంగవ' సినిమా తన డిజిటల్ రైట్స్ ని అమ్మి దాదాపు 110 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సాటిలైట్స్ రైట్స్ ని అమ్మడం ద్వారా దాదాపు 75 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అలాగే 'కంగవ' మూవీ తన మ్యూజిక్ రైట్స్ ని అమ్మి దాదాపు 18 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. డిజిటల్, సాటిలైట్, మ్యూజిక్ ఈ 3 రైట్స్ ని అమ్మడం ద్వారా దాదాపు 203 కోట్లను అయితే ఈ సినిమా రికవరీ చేసుకోవడం జరిగింది. సంబంధించిన థియేటికల్ రైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే తమిళనాడుకి సంబంధించిన థియేటికల్ రైట్స్ దాదాపు 70 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 కోట్లకు అయితే థియేటికల్ రైట్స్ అమ్మడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో 12 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే హిందీ మార్కెట్ లో నార్త్ స్టేట్ లో దాదాపు 35 కోట్లకు అయితే థియేటికల్ రైట్స్ అమ్మడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో 'కంగవ' సినిమా దాదాపు 40 కోట్లకు అయితే థియేటికల్ రైట్స్ అమ్మడం జరిగింది. అంటే ఓన్లీ థియేటికల్ రైట్స్ అమ్మడం ద్వారా 'కంగవ' సినిమా దాదాపు 197 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే డిజిటల్ రైట్స్, సాటిలైట్స్ రైట్స్, ఇంకా మ్యూజిక్ రైట్స్, ఇంకా క్రిటికల్ రైట్స్ ఈ అన్ని రైట్స్ ని అమ్మడం ద్వారా దాదాపు 400 కోట్లను అయితే 'కంగవ' మూవీ రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే అన్ని రైట్స్ ని అమ్మడం ద్వారా దాదాపు 400 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 350 కోట్లు, వచ్చింది 400 కోట్లు. సో 50 కోట్లు లాభాల్లోనే ఈ సినిమా అయితే ఉండడం జరుగుతుంది. సో 'కంగవ' మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ ని మనం స్టేట్ వైజ్ గా మాట్లాడుకుందాం. సో మొదటిగా సూర్య గారి ఓన్ మార్కెట్ అయిన తమిళనాడు మార్కెట్ లో దాదాపు మొదటి రోజు 18 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కేరళ స్టేట్ లో 7 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే నార్త్ మార్కెట్ లో 6 కోట్లను అయితే గ్రాస్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. 'కంగవ' మూవీ ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 51 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా దాదాపు 25 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 'కంగవ' మూవీ మొదటి రోజు దాదాపుగా 76 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. బన్నీ నటించిన 'పుష్ప' మూవీ మొదటి రోజు దాదాపుగా 63 కోట్ల 70 లక్షలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సో సూర్య గారు నటించిన 'కంగవ' మూవీ మొదటి రోజు దాదాపుగా 76 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది వచ్చేసి ఎస్టిమేటెడ్ కలెక్షన్. ఈ ఎస్టిమేటెడ్ కలెక్షన్ ఒరిజినల్ కలెక్షన్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మా అంటే 2-3 కోట్లు అయితే డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా మొదటి రోజు అయితే 70 కోట్లను అయితే క్రాస్ చేయడం జరుగుతుంది. రేపటి వీడియోలో సూర్య గారికి సంబంధించిన 'కంగవ' మూవీకి సంబంధించిన మొదటి రోజు పర్టికులర్ కలెక్షన్ గురించి, అలాగే సెకండ్ డేకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. నమస్తే.